హాయ్ అండి. ఈరోజు మనము రాగి హల్వా ఎలా చేయాలో చూద్దాము. దాని కొరకు అని చెప్పి నేను ఇదిగోండి ఈ గ్లాస్తో ఒక గ్లాసు రాగి పిండిని తీసుకున్నాను. ఈ గ్లాసులో హాఫ్ ఈ బెల్లాన్ని తీసుకున్నాను. ఫ్లేవర్ కోసం అని చెప్పి ఇలాచి కూడా కొట్టేసాను. దాంతోపాటు 1 కప్పు రాగి పిండికి 1.5 కప్పు వాటర్ యాడ్ చేయాలండి దీనికి. అది ఎలా చేద్దామో ప్రాసెస్ ఎలా చేద్దామో చూద్దాము. ఇంకా కొంచెం ఇలా ఇగోండి ఇలా వాటర్ వేసి దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా కలపాలండి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. చూసారు కదండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు ఉంటే కనుక అది అడుగంటిపోతుంది. దీన్ని 1.5 కప్పు వాటర్ తీసుకున్నాం కదా, తీసుకొని దాన్ని వేడి చేసుకున్న తర్వాత మరిగిన తర్వాత ఈ పిండి వేసుకోవాలి. పిండిని అలా కలిపి పెట్టేసుకున్నాం కదండి. ఇది 1.5 కప్పు వాటర్ తీసుకొని ఈ బెల్లం వేసేసుకున్నాము. ఇదిగోండి ఇది కరగాలి. ఇదిగోండి చూసారు కదా, బెల్లం అంతా కరిగిపోయింది. కరిగిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి పిండి, ఇదిగోండి ఇలా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. దీన్ని ఇలా ఈ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదిగోండి ఇలా పోయాలి. ఇది స్లోగా తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. ఇదిగోండి లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇది ఇలా తిప్పుతూనే ఉండాలి, ఉండలు కట్టొద్దు. కొంచెము స్లో అయినా సరే ఇది ఉండలు కట్టేస్తుందండి. ఉండలు కట్టేస్తే కనుక ఉన్న ఫ్లేవర్ అంతా పోతుంది. కాబట్టి దీన్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇదిగోండి ఇలా తిప్పేసుకుంటుండాలి. ఇదిగోండి చూసారు కదా, ఇలా స్మూత్గా ఉండాలి, ఉండలు లేకుండా. ఉండలు కట్టనియొద్దండి, అస్సలు కట్టనియొద్దు. మనకి హల్వా అనేది మెత్తగా రాదు. ఇదిగోండి నేను దీనిలో చూపించినట్టుగా స్మూత్గా ఉండాలి. ఇదిగోండి చూసారు కదా, ఇలా దగ్గర కావాలి, ఉండలు లేకుండా అవ్వాలి. ఇదండి మనకి పిల్లలకి, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి వెన్నెముక బలం కోసం చాలా ఉపయోగపడుతుందండి. దీనిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. అప్పట్లో మన అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు ఇవే పెట్టారండి మనకి. ఇదిగోండి చూసారు కదా, ఇదిగోండి అంటుకోకుండా వచ్చేస్తుంది. ఇది నెయ్యి ఉండడం వలన పెంకుకు అంటుకోకుండా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలండి. అప్పుడే మనకి ముక్కలు కట్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది హల్వా అనేది. చూసారు కదండి, ఇందాక తీసింది ఇదిగోండి ఇలా వస్తుంది. దీనిలో పిల్లల కోసం అని చెప్పి నెయ్యి వేసుకోవాలి. ఇది నెయ్యితో తినాలండి. పిల్లలకి పెడితే కనుక వాళ్ళకి పౌష్టికాహారంగా బాగుంటుందండి. ఇది వెన్నెముక అనేది గట్టి పడుతుంది పిల్లలకి. రోజు మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ కానీ వాళ్ళకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు ఇంత క్వాంటిటీ తీసుకుంటే చాలండి పిల్లలు. ఇదిగోండి చూసారు కదా, ఇదిగోండి నెయ్యితో ఇలా తీసుకోవాలి. ఇది రాగి పిండితో చేసుకున్నాం కదండి. నెక్స్ట్ వీడియోలో సద్దపిండి ఒకరోజు, జొన్న పిండి ఒక రోజుతో మళ్ళీ హల్వా చేద్దామండి. హల్వా అనొచ్చు, దీన్నే జొన్న పిట్టు అనొచ్చు, రాగి పిట్టు అని కూడా అనొచ్చండి. మనకి మామూలుగా జొన్న పిట్టు, సద్దపిట్టు, రాగి పిట్టు తెలుసు. ఇవి పాతకాలం నాటివండి వంటలు. మన పిల్లలకి, ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకైతే వెన్నెముక బలం కోసం అని చెప్పి రోజు డైలీ దీన్ని ప్రిపేర్ చేసి పెట్టాలండి. ఈ జంక్ ఫుడ్లకి పిల్లల్ని వీలైనంత వరకు దూరంగా ఉంచి ఇలాంటివి మన పాతకాలం తిండ్లు పెడితేనే వాళ్ళు హెల్దీ అండ్ ఎనర్జెటిక్గా ఉంటారండి. నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి.